అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఆయన ఏ క్షణంలో ఎలా ఉంటారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. అంతేకాదు కనీసం ఆయనకైనా క్లారిటీ ఉంటుందో లేదో కూడా చెప్పలేరు. తాజాగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. కానీ ఎప్పటి తరహాలోనే ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు. G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ఆయన మాట్లాడిన మాటలతో ప్రపంచ దేశాల్లో మళ్లీ భయం మొదలైంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పశ్చిమాసియాలో గత 3 నెలలుగా కొనసాగుతున్న భీకర యుద్ధం ముగింపుకు చేరుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే ఈ చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దౌత్య రంగంలో అత్యంత కీలకమైన ఈ ముందడుగును ఇరు దేశాలు ధృవీకరించాయి. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్ లో జరగాల్సిన తదుపరి చర్చలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన చంచల స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. ఎవరు ఊహించని ప్రకటన చేశారు. ఒప్పందంలోని నిబంధనలు తనకు నచ్చకపోతే ఇస్లామిక్ రిపబ్లిక్ పై అమెరికా మళ్లీ దాడులు చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఫ్రాన్స్ వేదికగా G7 దేశాల కూటమి సమావేశం సందర్భంగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతెహ్ ఎల్-సిసితో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఒక అవగాహన ఒప్పందమని, తుది ఒప్పందం కాదని ట్రంప్ తేల్చి చెప్పారు. తనకు నచ్చకపోతే మళ్లీ వారిపై అంటే ఇరాన్ పై కాల్పులు జరుపుతాం, వారిపై బాంబులు వేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ఇది తనకు నచ్చకపోయినా, వారు సరిగ్గా ప్రవర్తించకపోయినా మళ్లీ వారి తలలపైనే బాంబులేస్తాం. ఎందుకంటే గత 47 ఏళ్లుగా ఇరాన్ దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని ట్రంప్ ఆక్షేపించారు. అంటే ఇరాన్ తన దారికి రాకపోతే యుద్ధం ఏ క్షణాన్నైనా ప్రారంభం కావచ్చని సంకేతాలు ఇచ్చారు. అయితే అమెరికా, ఇరాన్ ఫ్రేమ్ వర్క్ డీల్ చాలా బలంగా ఉందని చెప్పారు. అంతేకాదు అదేంటో ఎవరికీ తెలియదని, కానీ అది చాలా బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంపై ప్రకటన చేసినప్పటి నుంచి మార్కెట్లు బాగున్నాయన్న ట్రంప్ 1-2 రోజుల్లో హర్ముజ్ జలసంధి తెరుచుకోనుందని చెప్పారు. ఈ సందర్భంలోనే స్టాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అది ఆకాశాన్ని కూడా తాకింది. కానీ చమురు ధరలు పడిపోయాయని తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తాలూకు ముసాయిదా పత్రంలోని 14 అంశాలను ఒకసారి చూస్తే లెబనాన్, ఇరాన్, హర్ముజ్ జలసంధి సముద్ర జలాలు సహా పశ్చిమాసియాలో అన్ని చోట్ల అమెరికా తన సైనిక, వైమానిక దాడులను తక్షణమే నిలిపివేస్తుంది. అమెరికా, ఇరాన్ను పరస్పరం ఆయా దేశాల సార్వభౌమాధికారాలను గౌరవించుకుంటాయి. ఉమ్మడి ఏకాభిప్రాయంతో 60 రోజుల్లోపు చర్చలను ముగిస్తాయి. అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత 30 రోజుల్లోపు హర్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని అమెరికా పూర్తిగా ఎత్తివేస్తుంది. అలాగే ఇరాన్ అణ్వాస్త్రాలను తయారు చేయకూడదు, కొనుగోలు కూడా చేయకూడదు. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియంపై ఇరాన్, అమెరికా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయి. అణు కార్యక్రమం ఇప్పుడు ఏ దశలో ఉందో యథాతథ స్థితికి కొనసాగించడానికి ఇరాన్ కు హక్కు ఉంటుంది. ఇరాన్ పై అమెరికా కొత్త ఆంక్షలు ఏవీ ఉండవు, బలగాలను దింపదు. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చే విధంగా అమెరికా ఆర్థిక శాఖ సబ్సిడీలు, రాయితీల రూపంలో సహాయపడుతుంది. ఇరాన్ పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సహా అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేసేందుకు అమెరికా కృషి చేస్తోంది. ఇరాన్ పునర్నిర్మాణం, అమెరికా అభివృద్ధికి మిత్ర దేశాలతో కలిసి అమెరికా $300 బిలియన్ నిధులు సమకూరుస్తుంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు లోబడి తుది ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇదిలా ఉంచితే ట్రంప్ తరహాలోనే ఇరాన్ సైతం కీలక అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. అమెరికాను నమ్మడం కష్టమని, 2 దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ ముదిరే అవకాశం లేకపోలేదని ఇరాన్ సైనిక, ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తంగా డీల్ కుదిరినప్పటికీ ఇరాన్, అమెరికా ప్రకటనల నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. ఇరాన్తో కుదిరిన ఒప్పందం కేవలం తాత్కాలిక అవగాహన ఒప్పందమైన నేపథ్యంలో ఆ దేశం త్వరగా తుది ఒప్పందానికి వస్తుందా? ఆలోపు ట్రంప్ హెచ్చరించినట్లు మరోసారి యుద్ధానికి దిగుతారా అనేది వేచి చూడాల్సిందే.